నిర్గమకాండం 5వ అధ్యాయం. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీలను పోనీయనెను. అప్పుడు వారు, హెబ్రీల దేవుడు మమ్మను ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. అందుకు ఐగుప్తు రాజు, మోషే, అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరెలా ఆపుచున్నారు? మీ బరువులు మోయుటకు పోండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించి ఉన్నది, వారు తమ బరువులను విడిచి తీరికగా ఉండునట్లు మీరు చేయుచున్నారని వారితో అనెను. ఆ దినమున ఫరో ప్రజలపైనున్న కార్యనియామకులకును వారి నాయకులకును ఇట్లా ఆజ్ఞాపించెను, ఇటుకలు చేయుటకు మీరు ఇక మీదట ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకొనవలెను. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుష్యుల చేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను. అబద్ధపు మాటలను వారు లక్ష్య పెట్టకూడదనెను. కాబట్టి ప్రజల కార్యనియామకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డి ఇయ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి. అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాల కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయిరి. మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటి వలనే ఏనాటి పని ఆనాటి ముగించుడనిరి. ఫరో కార్యనియామకులను తాము ఇశ్రాయేలులో వారి మీద ఉంచిన నాయకులను కొట్టి, ఎప్పటి వలె మీ లెక్క చొప్పున ఇటుకలను నిన్న నేడు మీరు ఏల చేయించలేదని అడుగగా, ఇశ్రాయేలీల నాయకులు ఫరో యొద్దకు వచ్చి, తమ దాసుల ఎడల తమరెందుకిట్లు జరిగించుచున్నారు? తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు. చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు, అయితే తప్పిదము తమరి ప్రజల యందే ఉన్నదని మొరపెట్టిరి. అందుకతడు, మీరు సోమరులు, అందుచేత మేము వెళ్ళి యెహోవాకు బలి నర్పించుటకు సెలవిమ్మని మీరు అడుగుచున్నారు. మీరు పోండి, పనిచేయుడి, గడ్డి మీకు ఇయ్యబడదు. అయితే ఇటుకల లెక్క మీరు అప్పగింపక తప్పదని చెప్పెను. మీ ఇటుకల లెక్కలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవీయగా, ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలో పాడి ఉన్నట్లు తెలుసుకొనిరి. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్ము ఎదుర్కొనుటకు దారిలో నిలిచియున్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్ము చూచి న్యాయము తీర్చునుగాక, ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మను అసహ్యులునుగా చేసి మమ్ము చంపుటకై వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసితివి, నన్నేల పంపితివి? నేను నీ పేరిట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. నీ జనులను నీవు విడిపింపనో లేదనెను. నిర్గమకాండం 6వ అధ్యాయం. అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోచున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును, బలమైన హస్తము చేతనే అతడు తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అనెను. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేనే యెహోవాను, నేను సర్వశక్తిగల దేవుడను. పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షతమైతేని కానీ యెహోవా అను నా నామమును నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశమగు కనాను దేశమును వారికిచ్చుటకు నా నిబంధనను వారితో స్థిరపరిచితిని. ఐగుప్తీయులు దాస్యత్వమునకు లోబరిచియున్న ఇశ్రాయేలీల మూలుగును విని నా నిబంధనను జ్ఞాపకము చేసుకొని ఉన్నాను. కాబట్టి నీవు ఇశ్రాయేలీలతో ఇలాగూ చెప్పుము, నేనే యెహోవాను, నేను ఐగుప్తీయులు మోయించు బరువుల కింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించి వారి దాసత్వంలో నుండి మిమ్మును విడిపించి, నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మును విడిపించి మిమ్మును నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనై ఇందును. అప్పుడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మును రప్పించి దాన్ని మీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను. నేను యెహోవానని చెప్పుమనగా, మోషే ఇశ్రాయేలీలతో అలాగూ చెప్పెను.
అయితే వారు మనోవ్యాకులమును బట్టియు కఠిన దాసత్వమును బట్టియు మోషే మాట వినరైరి. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తురాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు. మాట మాంద్యము గలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. వారి పితరుల కుటుంబముల మూల పురుషులు ఎవరనగా ఇశ్రాయేలు జ్యేష్ఠ కుమారుడైన రూబేను కుమారులు హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీరు రూబేను కుటుంబములు. షిమ్యోను కుమారులు ఎమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు. కనాను స్త్రీకి కుమారుడైన షావూలు. వీరు షిమ్యోను కుటుంబములు. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏవనగా గెర్షోను, కహతు, మొరారి. లేవి 137 బ్రతికిను. గెర్షోను కుమారులు వారి వారి వంశావళుల చొప్పున లిబ్ని, షిమి. కహతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. కహతు 133 బ్రతికెను. మొరారి కుమారులు మహలి, మూషి. వీరు తమ తమ వంశముల చొప్పున లేవి కుటుంబములు. అమ్రాము తన మేనత్తి అయిన యొకెబెతును పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 బ్రతికెను. ఇస్హారు కుమారులు కోరహు, నెపెగు, జిక్రి. ఉజ్జియేలు కుమారులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రి. అహరోను అమ్మీనాదాబు కుమార్తెయు నయస్సోను సహోదరియు అయిన ఎలీషబెను పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును కనెను. కోరహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయా, సాపు. వీరు కోరహీయుల కుటుంబములు. అహరోను కుమారుడైన ఎలియాజరు పుతీయేలు కుమార్తెలలో ఒకతిని పెండ్లి చేసుకొనెను. ఆమె అతనికి ఫినెహాసును కనెను. వీరు తమ తమ కుటుంబముల చొప్పున లేవీల పితరుల మూల పురుషులు. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను, మోషేలు వీరు. ఇశ్రాయేలీయులను ఐగుప్తుల నుండి వెలుపలికి రప్పించవలెనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే, చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను. ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. నిర్గమకాండము 7వ అధ్యాయం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో, నిన్ను ఫరోకు దేవునిగా నియమించి తిని, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండును. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నీవు పలుకవలెను. ఫరో తన దేశంలో నుండి ఇశ్రాయేలీయులను పోనీయవలెనని నీ అన్న అయిన అహరోను అతనితో చెప్పును. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశములో నా సూచక్రియలను, నా మహత్కార్యములను విస్తరింపజేసేదను. ఫరో మీ మాట వినడు, కానీ నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెదను. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకొందురనెను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అలాగుననే చేసిరి. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 8 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యమును కనబరుచుడని మీతో చెప్పునప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకుని ఫరో ఎదుట దాన్ని పడవేయుమనెను. అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్ళి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగానే అది సర్పమాయెను. అప్పుడు ఫరో తన విద్వాంసులను, మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగుననే చేసిరి. వారిలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయెను గాని అహరోను కర్ర వారి కర్రలను మిరింగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను గనుక అతడు వారి మాట వినకపోయెను. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము. ఇదిగో, అతడు ఏటి దరికి పోవును. నీవు అతనిని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్ర చేత పట్టుకొని
అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీన్ని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో, నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును. ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద, అనగా వారు నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము. అవి రక్తమగును. ఐగుప్తు దేశమందంతటను మ్రాను పాత్రలలోను రాతి పాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీ రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయేరి. ఐగుప్తు దేశమందంతటా రక్తము ఉండెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దానిని మనస్సును పెట్టక ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్లు కొరకు ఏటి ప్రక్కలను తవ్విరి. నిర్గమకాండ 8వ అధ్యాయం. యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్ళి అతనితో నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనొల్లని ఎడల, ఇదిగో, నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ ఇంట, నీ పడక గదిలోనికి, నీ మంచము మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్టుల్లోనికి ఎక్కివచ్చును. ఆ కప్పలు నీ మీదికి, నీ జనుల మీదికి, నీ సేవకులందరి మీదికి వచ్చునని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పుమనెను. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనును చూచి నీ కర్ర పట్టుకొని ఏటిపాయల మీదను, కాలువల మీదను, చెరువుల మీదను నీ చెయ్యి చాపి ఐగుప్తు దేశం మీదికి కప్పలు రాజేయమని అతనితో చెప్పుమనగా, అహరోను ఐగుప్తు జలముల మీద తన చెయ్యి చాపెను. అప్పుడు కప్పలు ఎక్కివచ్చి ఐగుప్తు దేశమును కప్పెను. శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు దేశం మీదికి కప్పలను రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. అందుకు మోషే, నన్ను గెలిచినట్టుగా నీవు అతిశయింపవచ్చును. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లును, అవి నీ మీదను నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడినట్లును, నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడుగగా అతడు రేపే అనెను. అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరనూ లేరు అని నీవు తెలుసుకున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండి, నీ ఇంట్లలో నుండి, నీ సేవకుల యొద్ద నుండి, నీ ప్రజల యొద్ద నుండి తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొరపెట్టగా యెహోవా మోషే మాట చొప్పున చేసెను. కనుక ఇండ్లలోనేమి, వెలుపలనేమి, పొలములలోనేమి కప్పలు ఉండకుండా చచ్చిపోయెను. జనులు వాటిని కుప్పలుగా వేసినప్పుడు భూమి కంపు కొట్టెను. ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరుచుకుని వారి మాట వినకపోయెను. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయెను. పేలు మనుష్యుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమాయెను. అతడు వారి మాట వినకపోయెను. కాబట్టి యెహోవా మోషేతో, నీవు ప్రొద్దున లేచి ఫరో ఎదుట నిలువుము. ఇదిగో, అతడు ఏటి యొద్దకు పోవును. నీవు అతన్ని చూచి నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. నీవు నా ప్రజలను పోనీయనేడలా చూడుము, నేను నీ మీదికిని, నీ సేవకుల మీదికిని, నీ ప్రజల మీదికిని, నీ ఇండ్లలోనికి ఈగల గుంపులను పంపెదను. ఐగుప్తీయుల ఇండ్లును వారున్న ప్రదేశమును ఈగల గుంపులతో నిండియుండును.
మరియు భూలోకంలో నేనే యెహోవా అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులు ఉండవు. నా ప్రజలను నీ ప్రజల నుండి ప్రత్యేకపరచెదను. రేపు ఈ సూచక క్రియ జరుగునని యెహోవా సెలవిచ్చినట్టు నీవు చెప్పవలెనెను. యెహోవా అలాగు చేసెను. బాధాకరమైన ఈగల గుంపులు ఫరో ఇంటిలోనికి అతని సేవకుల ఇండ్లలోనికి వచ్చి ఐగుప్తు దేశమందంతటను వ్యాపించెను. ఈ దేశము ఈగల గుంపుల వలన చెడిపోయెను. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, మీరు వెళ్ళి ఈ దేశంలో మీ దేవునికి బలి అర్పించుడని వారితో చెప్పగా, మోషే అట్లు చేయతగదు, మా దేవుడైన యెహోవాకు మేము అర్పించవలసిన బలి ఐగుప్తీయులకు హేయము. ఇదిగో, మేము ఐగుప్తీయులకు హేయమైన బలిని వారి కన్నుల ఎదుట అర్పించిన ఎడల వారు మమ్ము రాళ్లతో కొట్టి చంపుదురు గదా. మేము అరణ్యములోనికి 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్టు ఆయనకు బలి నర్పించుదమనెను. అందుకు ఫరో, మీరు అరణ్యములో మీ దేవుడైన యెహోవాకు బలి నర్పించుటకు మిమ్మను పోనిచ్చెదను, కానీ దూరము పోవద్దు, మరియు నా కొరకు వేడుకొనుడనెను. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి అతని సేవకుల యొద్ద నుండి అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను, ఒక్కటైనను నిలువలేదు. అయితే ఫరో ఆ సమయమున కూడా తన హృదయమును కఠినపరుచుకొని జనులను పోనీయడాయెను.